హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదరు. అవును, హైందవ్యంలో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ జగడములు ఆగిపోతే ఎలా ఉంటుంది? కరుణాకర్ సుగుణ చెప్పండి నాకు. ఓకే, 2-3 డేట్స్ చెప్పండి, అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా సద్దుమణగించుకొని ఎవరి గ్రంథాలలో వారు, లేకుంటే ఎవరి భక్తిలో వాళ్ళు, ఎవరి ప్రేమలో వాళ్ళు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగా ఒకరొకరు ప్రేమించుకుంటూ ముందుకు సాగితే ఎలా ఉంటుంది అని ఈ కరుణాకర్ సుగుణ గారు మాట్లాడినటువంటి మాట. అంతేకాకుండా అభినయ దర్శనం ప్రస్తావన ఉండదు. ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము. మీ గ్రంథాల జోలికి మేము రాం, ఇక నుండి మీ గురించి మేము మాట్లాడాం, అయితే మా గురించి కూడా మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది అంటూ అభినయ దర్శన్ కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఈ 2 విషయాలు హిట్ టీవీలో నేను చూడటం జరిగింది. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. బట్ ఈ రోజున ఈ విషయంలోనే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అందరికీ కూడా ఈ వీడియోకి వెల్కమ్. రైట్, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్నేహితులారా, మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఇదిగో ఒక హైందవ్యం నుంచి కరుణాకర్ సుగుణ, క్రైస్తవ్యం నుంచి అభినయ దర్శన్, వీరిద్దరూ కలిసి ఒక విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ముందుగా అసలు ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చూద్దాం. ఛానల్ ఎప్పుడు మా అంతటా మేము ఎవరిని కించపరిచింది లేదు. ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు, అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రెచ్చిపోయేదో మాట్లాడతామే తప్ప స్పృహ కోల్పోయి మా వ్యక్తిగత ఛానల్స్ మేము ఎప్పుడు అజయ్ బాబుతో సహా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మేము స్టాప్ చేసుకుంటాం డిబేట్స్ లో కానీ సువార్తల్లో కానీ ఇతరులను దూషించే విధంగా మనోభావాలు దెబ్బతీసే మానుకొని మార్చుకొని మా పని మేము చేసుకుంటాం. అలాగే కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, లలిత్ కుమార్, పార్వతి, రాధా మనోహర్ దాస్, ఈ 5 మంది ఇంకొంతమంది కూడా ఎవరైతే మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని 24 గంటలు క్రైస్తవుల్ని, క్రీస్తు ప్రభుల వారిని, బైబిల్ని చూస్తారు కదా. అభినయ్ దర్శన్ హిట్ టీవీలో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అక్కడ హోస్ట్గా ఉండి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి అక్కడ నిర్మల హోస్ట్గా ఉన్నటువంటి నిర్మల గారు ఒక మాట అన్నారు, ఇవన్నీ ఎప్పుడు ఆగిపోతాయి, ఎప్పుడు మరి దీనికి పరిష్కారం ఉంది అంటే అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఆపేస్తే మేము కూడా ఆపేస్తామన్నట్టుగా మాట్లాడారు అభినయ్ దర్శన్. ఇక సంఘాలున్నా సంఘాలు లేకున్నా, ఒక వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవటం అనేది చాలా బాగుంటుంది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్లుగా మనందరం మనుషులమని, సమస్త మానవాళి కొరకు మనందరూ కూడా ఎదుటివాడిని ప్రేమించాలని, ఒక ఎదుటి మనిషిని ప్రేమించిన వాడు కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నాడని ఒక మంచి మాట బైబిల్లో ఉంటుంది. కనిపించని నీ సహోదరుని ప్రేమించినప్పుడు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావని ఒక ప్రశ్న బైబిల్ ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరి ఈ సమయంలో మరి ఈ విషయానికి క్రైస్తవ్యమంతా కూడా సహకరించి ఎప్పటికీ కూడా హైందవ గ్రంథాలపైన కానీ, హైందవులో ఉన్నటువంటి పద్ధతులపైన కూడా, వారు చేస్తున్నటువంటి పద్ధతులపైన కూడా ఏమాత్రం కూడా విమర్శ చేయకుండా క్రైస్తవ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా హైందవులు కూడా, లేకుండా హైందవ్యులు ఉన్నటువంటి వారు కూడా క్రైస్తవులను ద్వేషించకుండా పరమత సహనమును కలిగి మనమందరము మన భారతదేశంలో ఉంటే మన భారతదేశం త్వరగా అభివృద్ధి చెందుద్ది. అంతేకాకుండా ఈ విమర్శలను ముగించుకొని డిబేట్లు కానీ, గ్రంథదూషణ కానీ, ఇతరులను విమర్శించడం కానీ జరగకుండా ఉంటే మన యొక్క ఐక్యతను చూసి ప్రతి దేశం కూడా ఆనందిస్తుంది. సో ఈ టైంలో మరి కరుణాకర్ సుగుణ గారు కూడా మాట్లాడారు. అయితే వారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెట్టారు. ఏం పెట్టారు అంటే, మేము ఇక నుంచి ఈ హైందవ్యం నుంచి క్రైస్తవ్యాన్ని ఇక తోలనాడము, ఇక విమర్శించడము, బైబిల్ జోలికి కూడా మేము రాము, అయితే మీ వాళ్ళు అనబడినటువంటి వాళ్ళు కూడా రాకుండా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ కొంతమంది పేర్లను కూడా వారు ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా మరి అభినయ్ దర్శన్ స్పందించి ఖచ్చితంగా చేస్తాం బ్రదర్ అంటూ మరి వారు కూడా స్పందించారు. కాబట్టి మీ కొరకు ఈ వీడియో. వాడికి
అదే పని. కరెక్ట్ కాదండి, కరెక్ట్ అదే నేను చెప్తున్నాను. మీరు అలాంటి వీడియోలని తీపించగలరా? తప్పకుండా అండి, తప్పకుండా అండి. సరే, మంచిది. అదొకటి. తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద, హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి ఇక అవేవి ఉండవు సార్. మీరు ఓకేనండి, మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని. సరే అండి, తప్పకుండా. మా వైపున హిందూ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం. మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు. గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ లో పెట్టగలరా? మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను. మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా అండి, తప్పకుండా. మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలనేది కేసు పెట్టండి, మేము కూర్చుందామండి. మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము, పెద్దలను కూర్చోబెడదాం, మధ్యవర్తుల్ని. ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందామని కూడా మాట్లాడుకుందాం. సరే, మంచిది. అలాగే తప్పకుండా చేద్దాం. మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు. ఓకే, 2-3 డేట్స్ చెప్పండి. అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరఫున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు ఇలా స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందు చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు. ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, సంతోషం సార్. రైట్, చూస్తారు కదా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశంలో ఒక సామరస్యత రావడానికి నిజంగా దేవుడు పునాది వేశారు వీరిద్దరి ద్వారా. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, క్రైస్తవ్యం పక్షాన ఉన్న వారందరూ కూడా సహకరించి ఎవరైతే ఈ డిబేట్లలో పాల్గొంటారో, మరి ప్రాముఖ్యంగా నేను చెప్పగలిగింది ఒక ఛానల్ ఉంది, రక్షణ ఛానల్. సో ఈ రక్షణ ఛానల్లో ఇటువంటివన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా అబ్బీబు గారు కానీ ఇంకొన్నటువంటి సహోదరులు కానీ, ఇక ప్రవీణ్ పగడాల గారు అయితే మన మధ్యలో లేరు. సో వారున్నప్పుడు కూడా చాలా జరిగాయి. ఒకసారి ఈ వీడియో చూద్దాం. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన. మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమం గాంధీ పుట్టిన దేశంలో ధర్మ పోరాటం ఏంటి అనేది శీర్షిక తీసుకున్నాం. ధర్మ పోరాటం ఏంటి, దేని కొరకు, ఏ ధర్మం కొరకు అనే విషయాన్ని చర్చించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వక్తలుగా ప్రవీణ్ పగడాల గారు, క్రైస్తవ వక్త, మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగే నాగభైరవ స్వామి గారు మనతో ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే కోటేశ్వర శర్మ గారు మరి దారిలో ఉన్నారు, కదిరే కృష్ణ గారు, హనీ జాన్సన్ గారు, కరాటి కళ్యాణి గారు. సో ఇలాగన కాబట్టి ఈ గ్రంథాల మీద ఎలాంటి దూషణ లేకుండా ఎవరి గ్రంథమును, ఎవరి పరిశుద్ధతను, ఎవరి యొక్క ప్రావీణ్యతను వారు మాత్రమే ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఒక సేవకునిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా హిట్ టీవీ లైవ్ని ఏర్పాటు చేసి నిర్మల జర్నలిస్ట్ గారు చక్కగా ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కరుణాకర్ సుగుణ గారితో కూడా మాట్లాడారు. దయచేసి ఇక మిగతా ఛానల్ వారు అందరూ కూడా మరి ఇలాంటి ప్లాట్ఫామ్ వేసి ఇక ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ వేసి దయచేసి ఇతర మత గ్రంథాలను దూషించకుండా, ఇతర మత గ్రంథాల వైపు ఎవరు కూడా వెళ్లకుండా, ఇక యేసు వేదాల్లో ఉన్నాడని, యేసు ఆ గ్రంథాల్లో ఉన్నాడని, లేకపోతే ఈ గ్రంథంలో కూడా ఉన్నాడని చెప్పేసి ఇలాంటి వర్షన్స్ ఎవరు తీసుకురాకుండా దయచేసి ఎవరి పరిచయం వారు చేసుకోవాలి. నేను వారికి శుభాలు తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ఎవరి పరిచయం వాళ్ళు చేసుకోండి. ఒకరి జోలికి ఒకరికి వెళ్ళకండి. ఎవరి గ్రంథ పరిజ్ఞానంలో వారు ఉండండి. అంతేకాకుండా ఈ సమయంలో ముస్లిం సహోదరులు కూడా నేను చెబుతున్నాను. మరి ప్రాముఖ్యంగా UARC షఫీ గారికి కూడా నేను చెబుతున్నాను. మీరు కూడా దయచేసి ఏ పండితులను కానీ, ఏ అర్చకులను కానీ మీరు కూడా మీ ప్రోగ్రామ్స్కి పిలవకుండా అందులో వారిని కూడా మాట్లాడించకుండా ఉండాలని కూడా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరొక సహోదరుడు సిరాజ్ బ్రదర్, సో మీకు కూడా తెలియజేస్తున్నాను, మీరు కూడా ఇలాంటి విషయాలు తీసుకురావద్దు. దయచేసి హల్లా ఒక్కడే, లేకుంటే యెహోవా ఒక్కడే, లేకుంటే ఇంకొకటి పేరు పెట్టి ఒక్కడే అనే పదాలను యూజ్ చేసుకుంటూ మీరు కూడా దయచేసి డిబేట్లు కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ చేయకుండా, అంతేకాకుండా మీ మీటింగ్స్లో కూడా ప్రశ్నలు అడగకుండా
అనుమానాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయంటే హైందువులైతే వారి గ్రంథాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క మరి అర్చకుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ వక్తల దగ్గరికి అలాగే ముల్లాల దగ్గరికి వచ్చి వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే క్రైస్తవులు అనబడిన వారైతే పాస్టర్స్ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఎవరి విశ్వాసంలో వారు కొనసాగి వెళుతూ ఉండగా వారందరిని ప్రోత్సహిద్దాం, వారందరిని ప్రేమిద్దాం, వారందరూ ముందుకు తీసుకెళ్దాం. కాబట్టి మతాల మధ్యలో లేకుంటే విశ్వాసాల మధ్యలో ఎవరైనా చిచ్చు పెడితే యాక్షన్ తీసుకోండి. అంతేకాకుండా పర్ఫెక్ట్గా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మరి సహోదరుడు కరుణాకర్ సుగుణ గారికి ముందుగా నేను హ్యాట్సాప్ తెలియజేస్తున్నాను. బ్రదర్, మీరు స్పందించిన విధానం చాలా బాగుంది. కాబట్టి మరి హైందవ సమాజ పక్షంన మరి ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో, ఏ ఛానల్స్లో మాట్లాడుతున్నారో మీకు బాగా తెలుసు. వారందరినీ కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకొని 3 డేట్లు అన్నారు. ఆ 3 డేట్లలో ఒక మంచి డేట్ డిసైడ్ చేసి మీరు బయటికి రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే అభినయ్ దర్శన్ కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి విమర్శ చేసే ఛానల్ అన్నీ కూడా మీకు తెలుసు. వారందరినీ సర్చ్ చేయండి, వారందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వండి, పలానా చోటికి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పండి. దీనికి సహాయ సహకారాలు అందించడానికి క్రైస్తవ సమాజం అంతా ముందుకు రావాలి. ఇంకెప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా, విమర్శలు చేయకుండా, తూలనాడకుండా మరి భారతదేశం యొక్క సామరస్యతను కోరుకుంటూ మనందరం బ్రతుకున్నటువంటి ఈ దినాల్లో మన భారతదేశాన్ని గౌరవిస్తూ మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. కరుణాకర్ సుగుణ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే అభినయ్ దర్శన్ గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా రక్షణ టీవీ యాజమాన్యానికి, అంతేకాకుండా బెనహర్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. సార్, మీరు ఎప్పటికి కూడా డిబేట్స్ ఏర్పాటు చేయకండి. అలాగే ఈ సమయంలో హిట్ టీవీ నిర్మలా గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి విషయాన్ని బయట తీసుకొచ్చారు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.